తర్వాత పిచ్చయ్య రత్నయ్య ఇంటికి వచ్చేశారు. తర్వాత కొద్ది రోజులు గడిచాయి. రత్నయ్య కొడుకును దగ్గరకు పిలిచి, ఈ మధ్య ఒకరోజు ఏదో సందేహం అడిగావు. నేను ఆ రోజు ఏదో ఆలోచనలో ఉండి నీ సందేహానికి జవాబు చెప్పలేదు అన్నాడు. లేదు నాన్న, ఇప్పుడు నాకు ఆ సందేహం ఏమీ లేదు. ఊరికి ఉపకారి అయిన మీ తండ్రి పేరు నాకు పెట్టారు. అది నాకు గర్వకారణం. మీ నాన్నను మీరు ఆ విధంగా గౌరవించుకున్నారు. ఆ పేరు పెట్టడం వల్ల నాకు ఒక ప్రేరణ కలుగుతున్నది. నేను తాతలాగా మంచి పేరు తెచ్చుకోవాలని. తెలియక ఆ రోజు ఏదో మాట్లాడాను, మన్నించండి అన్నాడు. చిన్న సంఘటనతో సులువుగా విషయాన్ని గుర్తించావు. తల్లిదండ్రులు పెట్టిన పేరు కంటే 10 మందికి ఉపయోగపడే జీవిత కాలంలో మంచి పేరు తెచ్చుకుంటే అది చాలా గొప్పది అన్నాడు. ఆ మీదట పిచ్చయ్య తన పేరు గురించి ఆలోచించనే లేదు. బాగా చదువుకొని పైకి వచ్చి తన గ్రామానికి తను ఎంత సేవ చేయగలడో అంతా చేసి మంచి పేరు సంపాదించుకున్నారు. ఇప్పుడు చెప్పు, ఈ కథ ఎలా ఉంది? చాలా బాగుందమ్మా. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.